చూడు, నువ్వు నన్ను ఇష్టపడొచ్చు, దక్కానని అనుకోవచ్చు, కానీ అది జరగని పని. పెళ్లి జరిగినా నా స్వర్ణస్థానం నీది కాదు. తన స్థానంలో ఎప్పటికీ మరొకరిని అంగీకరించను. కేవలం మహోన్నత్కి తల్లిగా మాత్రమే మిగులుతావు. వీడి తల్లినయ్యాక నీ ఆలినెందుకు కాను? ఎలా స్వర్ణం నీ మనసులోంచి ఖాళీ చేయించాలో నాకు తెలుసు. హంసని మనవరాలుగా ఎందుకు దత్తత తీసుకున్నావో గాని నిజంగానే నీకు మనవరాలవుతుంది. అంతా పైవాడి పని. ఏదెందుకు చేస్తాడో ఎందుకు చేయిస్తాడో ఎవరికీ తెలీదు. అంతా నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఈ ముసలి వాళ్ళని బురిడీ కొట్టించి అవతల పడాలి. ఆవిడ చూడ్డానికి గంభీరంగా కనిపిస్తుంది, కానీ ఏ మార్చడం చాలా తేలికే. హంస, ఎక్కడికి బయలుదేరావు? మీరు నా పెళ్లికి సాకేత్ నొప్పించారు, తను అంగీకరించాడు. తన స్థానంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఈ పెళ్లికి ఏ ఆటంకాలు జరగనివ్వద్దని, నాకంతా మంచి జరగాలని, మన కుటుంబానికి మంచి జరగాలని, ఎవ్వరికీ ఏ కష్టం రాకూడదని, అందరూ సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలని, ఈ కోట ఎప్పుడు కళకళ్లాడుతూ నిండుగా ఉండాలని, అమ్మవారికి 1116 పుష్పాలతో పూలాభిషేకం చేయిద్దామని గుడికి బయలుదేరానమ్మమ్మ. ఏంటి సావిత్రి, అంత నిశ్శబ్దంగా ఉంది? కోటలో ఎవరూ లేనట్టుందే. సీతా రఘురాం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రానట్టున్నారండి. వచ్చారా సావిత్రి? హంస గుడికెళ్ళి ఇంకా రాలేదు. సీత హాస్పిటల్ నుంచి రాలేదు. మహోన్నత్ లేచుంటాడు. ఒకసారి వెళ్ళి చూడమ్మా. ఏమండి, బ్యాగ్ పట్టుకోండి. మహోన్నత్, బాబు మహోన్నత్. హంస వీడికి పాలు పట్టి నిద్రపుచ్చానని చెప్పింది కదా. హంసేమో గుడికెళ్ళింది, సీత హాస్పిటల్కి వెళ్ళింది. మరి ఇంట్లో వాళ్ళందరూ కిందే ఉన్నారు. నిద్రపోతున్న మహోన్నత్ ఏమైనట్టు? ఎవరు వాణ్ణి తీసుకెళ్ళినట్టు? పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు, బాబు గదిలో లేడండి. బాబు కనిపించట్లేదా? అదేమిటి? నిద్రపోతున్న పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు? సరిగా చూడు, అవతల గదిలో ఉన్నాడేమో. పైన మొత్తం చూశాను పిన్ని గారు, ఎక్కడా లేడు. ఉన్న సమస్యలు చాలక ఈ కొత్త సమస్య ఏమిటి? పిల్లాడి గదిలో లేకపోవడం ఏమిటి? వెతకండి, పిల్లాడిని వెతకండి త్వరగా. మీరు చూడండి తాతయ్య.
గారు. అమ్మ సావిత్రి కనిపించాడా నీకు? లేదు బాబాయ్ గారు, మీకు కనిపించాడా? నాకు కనిపించలేదమ్మా. అటు ఎటు ఎవరు వెళ్ళాడు? ఉంటారేమో. పదండి చూద్దాం. పదండి. మహోన్నత్, మహోన్నత్, ఏమ్మా సావిత్రి కనిపించాడా? ఇక్కడెక్కడా లేడు బాబాయ్ గారు. రే సాకేత్ కనిపించాడా? లేదు తాతయ్య. అయ్యో ఏమైపోయి ఉంటాడు? కిందికి కొడదాం పదండి. బాబు, మహోన్నత్ బాబు, ఏంటండి? అమ్మ సావిత్రి కనిపించాడా? లేదు బాబాయ్ గారు, నేను అటు వెళ్ళి చూస్తాను బాబాయ్ గారు. సావిత్రి, సీతకు ఫోన్ చేయి. అలాగే పిన్ని గారు. ల్యాబ్కి వెళ్ళి ఈ టెస్ట్లు చేయించుకోమ్మా. సరే సరే ఠాకు. అమ్మా, సీత, బాబు కనిపించట్లేదే. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, మార్కెట్ నుంచి నేను నాన్న ఇప్పుడే వచ్చాం. నిద్రపోతున్నాడో లేదో పిన్ని గారు చూసి రమ్మంటే వెళ్ళి రూమ్ లో చూశాను. వాడు రూమ్ లో లేడే. హంస గదిలో చూసావా? హంస గదితో పాటు కోట్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదమ్మా. అమ్మ నువ్వేం భయపడకు, మేము వెంటనే వస్తున్నాం. సావిత్రి ఏం చెప్తుంది? సీత రఘు వాళ్ళు వస్తున్నామన్నారు పిన్ని గారు. ఆ పూల బుట్టేంటి అమ్మమ్మ గారు? ఎవరు తీసుకొచ్చారు? తను అమ్మవారికి పూలాభిషేకం చేయడానికి వెళ్తుంది.